మనలను ఆయన ప్రజలుగా విశ్వసించిన ప్రతి వారు మనం స్వీకరించిన వాడు. ఎవరైతే తన ప్రజలుగా అంగీకరింపబడతాం ఆయన ప్రేమించాడో వారు దేవునికి కుమారులుగా మార్చబడ్డారు. తీర్చి వారికి కావాల్సిన సహాయం దయచేసి వారిని ఆదరించి తన పరిశుద్ధమైన నామ మహిమ కొరకు ఆయన స్థిరపరిచే దేవుడా. అందుకే అంతవరకు ప్రేమించే తండ్రి, అంతవరకు కరుణించే దేవుడు. ద్వితీయోపదేశకాండము 31:4-31 వచ్చిన చూసినప్పుడు దేవుని వాక్యం జరుగుతుంది. ద్వితీయోపదేశకాండము 4:31 చూస్తే, మీ దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు గనక నిన్ను చెయ్యి విడవడు. నీ దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు కనుక నిన్ను చెయ్యి విడవడు. ఆయన నిన్ను చెయ్యి విడిచే దేవుడు కాదు. ఆయన ప్రేమిస్తున్నవాడు, ఆయన నిన్ను కరుణిస్తున్నవాడు. ప్రభుయేసుక్రీస్తు నీ వెడల తన కటాక్షం ఉంచినవాడు. ప్రభుయేసుక్రీస్తు నీ వేళ తన ధైర్యం ఉంచినవాడు. ప్రభుయేసుక్రీస్తు నీ వేళ తన కృపను ఉంచినవాడు. ప్రభుయేసుక్రీస్తు నీపై తన కనికరం ఉంచినవాడు. ఆ పాపముతో పరుగులు తీస్తున్న నిన్ను ఆయన కటాక్షంతో తన ప్రాణముల దారపోసిన వాడు. వ్యాధితో చాలా మంది జీవితాలు చూస్తున్నప్పుడు వ్యాధి బాధ. నేను జన్మతో ఒక సహోదరి చెప్తూ ఉన్నది, ఇక మనం బ్రతకడం కష్టమని తన భర్త పరిస్థితిని బట్టి తన పరిస్థితిని బట్టి వారిని దేవుని సన్నిధిలో వాక్యం పెట్టాలని, ఈ లైఫ్ ప్రోగ్రాం పెట్టాలని ఆయన పరిగెత్తుకొని ఆలయానికి వెళ్ళాడు. వచ్చినాక మాట్లాడదాం అనుకున్నది. ఈలోపు వారి పిల్లలు కూడా వాక్యం చూస్తూ ఉన్నారు. ఇదంతా అయిపోయింది. తర్వాత చూస్తే ఆ ఓడర్ అక్కడ లేదు. అంటే ఆ మందు ఏదైతే కలపాలనుకున్నదో అది అక్కడ లేదు. ఏమైందో తెలియదు, ఎందుకైందో తెలియదు. వారిచ్చిన సాక్ష్యం. దేవుడు వారిని ఈరోజు సజీవులుగా ఉంచాడు. అందుకే ఆయన కనికరం గల దేవుడు. క్రీస్తు యేసునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో, క్రీస్తు యేసునందు ఎవరైతే వారు ప్రభు యొక్క మాటకు లోబడుతున్నారో, ఎవరైతే పరిశుద్ధాత్మ దేవుని మాట యందు ఆశ కలిగి ఉన్నారో వారిని విడిచిపెట్టే దేవుడు కాదు. వారికి తోడే ఉండే దేవుడు, వారిని కరుణించే దేవుడు. అందుకే నీ దేవుడు కనికరం గల దేవుడు. ఆయన నిన్ను చెయ్యి విడవడు, నాశనం చేయడం. వారు నాశనం అవటం దేవునికి ఇష్టమైనది కాదు. ఈ ఉదయ కాలంలో సహోదరి సహోదరుడు ఎవరు కూడా నశించిపోవటం దేవునికి ఇష్టమైనది కాదు. ఎవరు కూడా నశించిపోవటం పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడట్లేదు. ప్రతి మనిషి కూడా దేవుని యొక్క నామను బట్టి సజీవులుగాను, క్రీస్తు యేసు ప్రేమను కలిగిన వారుగాను, క్రీస్తు యేసు ప్రేమలో ఉండవాలని, క్రీస్తు యేసు దయను పొందవాలని, క్రీస్తు యేసు కనికరం పొందవాలని, క్రీస్తు యేసు కటాక్షం పొందవాలని,
క్రీస్తు యేసు నామ మహిమను వారు చూడాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆశపడుతున్నాడమ్మా. ఈ సమయం నువ్వు దేవుని వెతుకుతున్నావా? చాలామంది జీవితాలు ఈ సమయంలో, చాలామంది కుటుంబంలో ఇది చాలా వాళ్ళకి విలువైన సమయము. దేహం కోసం, దరిద్రత కోసం, వారి యొక్క రోగముల కోసం, వారి కుటుంబానికి కావాల్సిన కీడు కోసం. ఎందుకంటే వారు ప్రభుని వెతకరు. చాలామంది పరిశుద్ధాత్మ దేవుని చాలా ఎక్కువ జాములు వెతుకుతూ, శుద్ధిపరుస్తూ, పవిత్రపరుచుకొని, కుటుంబాన్ని కట్టుకొని, వారి కుటుంబంలో ప్రభుత్వం ఆనందించడం కోసం, వారి సంతానము ఉదయకాలమే దేవునికి ఆశీర్వాదం పొందడం కొరకు, ఆశీర్వాదం పొందడం కోసం పచ్చికపై వర్షము కురుస్తున్నప్పుడు, జల్లులు పడుతున్నప్పుడు అది ఏ విధంగా అయితే వికసిస్తూ ఉంటుందో, అది ఎంత అందంగా కనపడుతుందో, అంత అందంగా వెతుకుతుందో, ఈ ఉదయకాలంలో దేవుని వాక్యం కోసం కనిపెట్టుకునేవారు వారి కుటుంబం ఆ విధంగా ప్రభునందు వికసించుటకు, వెండిపోతున్న భూమిపై వర్ష చల్లులు కురిపించినట్లు ఆయన కురిపిస్తున్నప్పుడు ఆ భూమి ఏ విధంగా ఆనందిస్తుందో, ఆ చెట్లు ఏ విధంగా వికసించుటకు వాటి యొక్క సొగసు మనకు రమ్యంగా, అంటే అందమైన రీతిలో కనపరుస్తూ ఉంటాయో, పరిశుద్ధాత్మ దేవుని ఉదయకాలం ఎతికే కుటుంబంలో ఆ విధంగా ప్రకాశమయంగా మార్చబడుతూ ఉంటాయి. ఆలోచించడమా, ఉదయకాలము వికసించుటకు దేవుడు చేశాడు. ఒక మొగ్గని ఉదయకాలం నువ్వు 4 గంటలప్పుడు చూసినప్పటికీ, తెల్లవారుతున్నప్పటికీ అది ఏ విధంగా వికసిస్తుందో, పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటను వింటూ ఆయన సహాయం కోరుకున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుని ఆనందిస్తున్నప్పుడు, నీ మాటలు నాకు దొరకక వాటిని భుజించి తిని ఆనందించుతున్నట్టు దేవుడు భక్తుడు. పరిశుద్ధత 8:15-16 నేను ఆనందించుతుని, నీ మాటలు నాకు దొరకక నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతి యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడ్డది కనుక నేను పండుపోతున్నా కాదు. నా ఇంటి మీద పెద్ద యేసు ప్రభు యొక్క ఫోటో లేక ఇంటి ముందు వాక్యము, కానీ నేను లేకను. మేము దేవుని బిడ్డలమే. కొన్ని కుటుంబాలు దుర్వాసనతో ఉంటాయి, పాపవాసనతో ఉంటాయి, అతిక్రమణ వాసనతో ఉంటాయి. ఈ వాక్యం వినేవాళ్ళారా, ఏ క్షణము నువ్వు చూసిన ఒక్కసారి ఏ దుర్వాసనతో నువ్వు ఆలోచించుకో, ఏ పాప వాసనతో నువ్వు ఆలోచించుకో. మన దగ్గర చాలా పెందల కాడ 3 గంటలకు స్త్రీ లేచి పరిగెత్తుకొచ్చి ప్రార్థించేవారు. దేవుని మందిరంలో ప్రార్థించేవారు. పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించే విషయము, దేవుని వెతికే విషయము. అవును, ఏదో విధంగా దుష్టాత్మ బలహీనపరచడమో, వివాదం కలిగించడమో, మనసును నొప్పించడం చేస్తుంటుంది. ఆ విషయం నాకు తెలుసు. కానీ దాన్ని ఎప్పుడు కూడా కాళ్ళ కింద ఉంచే దేవుడా. ఆశ కల వారి కాళ్ళ కింద ఉంచుతాడు సాతాన్ని. క్రియలు, బలహీనతను, ప్రతి విధమైన బలహీనతను ఆయన కాళ్ళ కింద ఉంచాడు. భుజించు, ప్రభు వాక్యమును భుజించు, ఈ పరిశుద్ధ దేవుని మాటను భుజించు, ఈ సర్వోన్నతమైన దేవుని ఆజ్ఞను భుజించు అని ఉంది కదా. ఆయన చెయ్యి విడబడు, ఆమేన్, అని త్రోసివేయడు. ఈ సర్వోన్నతమైన దేవుడిని చెయ్యి విడబడు.
ఈ సర్వోన్నతమైన దేవుడు నేను త్రోసివేయుడు, ఈ సర్వోన్నతమైన దేవుడిని విసర్జించడు, ఈ సర్వోన్నతమైన దేవుడు నీవెందు కటాక్షం గలవాడు. అందుకే ఆయన నాశనం చేసే దేవుడు కాదు. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిలో భుజించదుని. దేవా, నీ పేరు నాకు పెట్టబడ్డది గనక నీ మాట నాకు సంతోషం కలిగించను, నా హృదయం నాకు ఆనందము కలిగించాను. లెగలేని యొక్క స్థితిలో మంచంలో పండుకొని కూడా దేవుని స్తుతిస్తూ ఉంటారు. కదలేని స్థితిలో దేవునికి వాక్యాన్ని బట్టి ఆనందించేవాళ్ళని చూశాను. కొందరు నాకు అదే కాలం ఫోన్ చేస్తారు. దేవుని యొక్క సన్నిధిలో చూస్తున్నప్పుడు దీన్ని వెళ్ళారా, చాలా మంది అక్కడ 3 గంటలకే ఫోన్ చేసేవాళ్ళు ఉంటారు. ఆల్రెడీ నేను ప్రేయర్లో ఉంటాను కనుక వారు నాతో చెప్తుంటారు, దేవుని సన్నిధిలో 4 గంటలప్పుడు ఫోన్ చేస్తారు, దేవుడు నాకు ఈ దర్శనం ఇచ్చాడయ్యా అంటారు. దేవుడు నన్ను దర్శించి, అయ్యా నిన్నుదుకొని పండుకొనే ఉన్నాను, నేను నా శరీరం సహకరించట్లేదు కానీ మొరపెట్టాను, ప్రభుని అడిగాను. ఇదిగో సంఘంలో ఈ కార్యం కోసం దేవుడు మాట్లాడుతున్నాడు. అయ్యా, దేవుడు మాట్లాడేవాడు, దేవుడు నన్ను దర్శించాడు, దేవుడు నన్ను కనికరించాడు, దేవుడు నాతో మాట్లాడాడు. ఆనందకరమైన విషయాలు వింటుంటాను. నీ పేరు నాకు పెట్టబడ్డది కనుక కొందరు పేరు పెట్టుకున్నారు, కానీ నాకు పెట్టబడ్డది కనుక అంటే నీవు దేవుడు పెట్టాడు అంతే, కానీ వీళ్ళు పెట్టుకున్నారు కనుక, పేరు పెట్టుకున్నారు కనుక దేవునితో లేరు. పేరు దేవుడు యేసుప్రభు పెట్టడానికి వారు ఆయన ప్రేమలో లేరు. ఆయన ప్రేమను ఎవరున్నారో ఆయన విడిచిపెట్టేవాడు కాదా. ఆయన పరిశుద్ధుడు. ఒకరోజు ఒక పట్టణంలో నేను ఓ స్థలంలో ఉన్నాను. 10th క్లాస్ స్టూడెంట్ వాళ్ళు, వారు చిన్నవారు లేకపోకుండా తల్లి, వారి చిన్నవారు ఈ 4 గంటలకు వాళ్ళ లేకపోకండి. సహోదరి సోదర, దేవుని వెతకాలి. ఎంత గొప్ప మాట, ఆయన చెయ్యి విడవడు, ఆయన నాశనం చేయడు. నేను విసర్జించే దేవుడు కాదు. భుజించు, పరిశుద్ధ వాక్యాన్ని భుజించు, ఆయన మార్గమును ఆయన సత్యమును భుజించు. అందుకే నీ వాక్యం నాకు దొరకగా అన్నాడు ఆయన. 119, 102లో చూస్తే కూడా పరిశుద్ధ వాక్యం జరుగుతుంది. నీవు నాకు బోధించుతూ గనక నీ న్యాయవిధుల నుండి నేను తొలగక ఉన్నాను. నీవు నాకు బోధించుతూ గనక నీ న్యాయవిధుల నుంచి నేను తొలగక ఉన్నాను. నీ వాక్యం నా జీవకు ఎంతో మధురములు. భుజిస్తే, ఉదయకాలం భుజిస్తే, ఉదయకాలం ప్రభుతో ఎక్కివేస్తే, ఉదయకాలం ప్రభుతో కలుసుకుంటే, ఉదయకాలం ప్రభుతో కలుసుకుంటే, సహోదరి సహోదరా, నువ్వెవరమైనా కావచ్చు, నువ్వెవరమైనా కావచ్చు, కలుసుకుంటే ఆయన పరిశుద్ధమైన సన్నిధిలో, ఆయన పరిశుద్ధమైన సన్నిధిలో ఆలోచించండి. అవునా, దేవుడు ప్రేమించినవాడు, దేవుడు కనికరించినవాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన సర్వోన్నతమైన దేవుడు. నీ ఆజ్ఞ నుండి తొలగిపోక, ఎందుకనగానే చేయబట్టుకొని ఉన్నాడు. దుష్టుల చేతిలో పడకుండా తప్పించేవాడు,
అపవాది చేతుల పడకుండా తప్పించేవాడు, అపవాది ఆజ్ఞలకు లోపడకుండా తప్పించేవాడు, అపవాది నిబంధనకు లోపడకుండా తప్పించేవాడు. ఆ శరీరాన్ని భక్షిస్తున్న రోగము నుంచి ఆయన విడిపించుటకు ఆయన చెయ్యి పట్టుకున్నాడు. ఆయన పట్టుకున్న దేవుడు నీ కుటుంబాన్ని విడిపించడం కోసం, నీ దేహం అవిటితనము తొలగించడం కోసం, నీ దేహంలో సచ్చుతనము తొలగించడం కోసం, నీ దేహం ఆవరించిన అపవాది క్రియని కాడకితో తొక్కుడు కొరకు ఆయన వాక్యం నీలో ఉంచిన వాడు. భుజిస్తే నా జీవికి ఎంతో మధురమైనది. సహోదరి సోదరా, అందుకే మార్గం తప్పకున్నాను. ఆయన పరిశుద్ధుడు, ఆయన సజీవైన దేవుడు, నాడు నేడు కూడా ఎక్కిరెత్తుకున్న దేవుడు. ఆయన పరిశుద్ధమైన సన్నిధిలో ఆయన బహుగా ఉన్న ప్రేమిస్తున్నవాడు. ఆయన ప్రేమ గొప్పది. తన ఉన్నతమైన సన్నిధిని పెట్టి ఆయన బహుగా ప్రేమించిన దేవుడు. సహోదరి సోదర, ఆయన ప్రేమలో లోపము లేదు. యోహాను సువార్త 15:9 చెప్తున్నాడు. యోహాను సువార్త 15:9 చూస్తే, తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించానో నేనును మిమ్మల్ని అలాగూ ప్రేమిస్తున్నాను. ఆమేన్. నా ప్రేమ మీద నిరీక్షుడు. నా ప్రేమను నిరీక్షుంటే నీ ఇంటికి ఏ కీడు రాదు. నా ప్రేమను నిరీక్ష నీ ఇంటికి ఏ తెగులు రాదు. నా ప్రేమను నిరీక్ష నీ గృహానికి ఏ విధమైన అపవాది క్రియ రాదు. నా ప్రేమను నిరీక్షుంటే ఏ దుష్టుడిని వేరడు. ప్రియ సహోదరి సహోదరు, నా కుమారి నా కుమారుడని మన ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడమ్మా. నేనంటలేదు, యేసయ్య అంటున్నాడు. యేసయ్య ప్రేమలో ఉంటే ఆయన తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు. నీకేది కావాలో ఆయన తెలుసు కదా. నీకేది కావాలో ఆయన తెలుసు. నీవు ఏది పొందాలో ఆయన తెలుసు. నీవు ఏది కోరుకోవాలో ఆయన తెలుసు. అందుకనే యెహోవా భయభక్తుల వారు కోరుకోవలసినది ఆయన బోధించును. నీకు ఇష్టం వచ్చిన కోరిక మనశ్శాంతి లేక, శాంతి లేక, సమాధానం లేక, ఎవరినో చూసుకొని కోరుకొని పరిగెలెత్తి నాకు ఫీజు లేదంటే ఉండదు. మరి ఆలోచిద్దాం. దేవుడు ప్రేమించాడు. సహోదరి, యవనస్తురాలా, మొదటగా యేసయ్యని వెతుక. నీకు సమస్తం ఇచ్చేవాడు. నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను బహుగా ప్రేమిస్తున్నాడు. ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడంటే నీ కుటుంబం ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడంటే నీవు వికసిస్తున్నక రమ్యమైన అందమైన సొగసుగా ఉండాలని, అందంగా ఉన్న సువాసన గల గృహంగా ఉండాలని ఆయన ప్రేమిస్తున్నాడు. కావచ్చు లోకం నిన్ను చిన్న చూపు చూడవచ్చు. ఆయన ప్రేమ గొప్పది. నా జీవితంలో చూశాను, అనేకులు చూశాను, అనేక తల్లులు చూస్తుంటాను. వారు నాతో చెప్తుంటారు కొన్ని విషయాలు చూసినప్పుడు, అవునయ్యా మేము ఒక దురాసన గలవారమే, కానీ ఈరోజు మేమేమో మాతో ఉన్న వారు సాక్ష్యం, మా ఇంటి పక్కన వారు అవును కొంత నాతో సాక్ష్యం ఇస్తుంటారు. ఆ కుటుంబము మేము వారి ఇంటి పక్కన ఉంటాం అనేది దేవుడు మాకు నిజంగా దేవుడు మమ్మల్ని ప్రేమించాడయ్యా. ఆ గృహం ఎంత విలువైన గృహం అంటే నిజంగా దేవుడు ఉన్నాడు. అది చాలా అందమైన గృహం అంటారు. కారణము అక్కడ ఏ దుర్వార్త వినపడదు, అక్కడ ఏ పాప వార్త వినపడదు, నెమ్మది ఉంటుంది మాకంటారు. మేము కూడా ప్రభుత్వం ఎక్కివేస్తున్నాం. ఆ విధంగా
కొందరు బట్టి కొన్ని జీవితాలు మారిని మనం చూస్తున్నాం. నా చెప్తుంటారు. ప్రియ సహోదరి సోదర, ఆలోచించు. నేడు నిన్ను ప్రేమించిన దేవుడా, అంతవరకు ప్రేమించే దేవుడా, తండ్రి నన్ను అలాగ ప్రేమిస్తున్నాడో నేను మిమ్మల్ని ఆ విధంగా ప్రేమించి తిని ప్రేమిస్తున్నాను అనలేదు, ప్రేమించాను అంతే. ఎవరైతే ఆయన యొక్క ఆజ్ఞకు లోపడుతున్నారో, ఆయన మాటకు లోపడుతున్నారో, ఆయన మాట ఏంటనొచ్చు వారిని ప్రేమించాడు గనక నల్లగొన్నాడు, తెల్లగొన్నాడు, ఆస్తి ఉంది, ఆస్తి లేదు, ఇది ఆయన ఏం చూసేవాడు కాదు, హృదయమును చూస్తున్నవాడు. నేను ప్రేమించాడు, నీకు ఆశ్రయించేవాడు, నీకు నీ కోరికలు తీర్చేవాడు, నీ వాంఛ తీర్చేవాడు, నీ ఆలోచన సఫలం చేసేవాడు, నీ ఉద్దేశం సఫలం చేసేవాడు. ఈ ఆనందకరమైన సమయం అందా ప్రియ సహోదరి సోదర, ఆలోచించమా. దేవుని కుటుంబాలారా, ఒకళ్ళు ఇప్పటి వరకు ప్రభువును వెరగక ఇంకా దేవుని కోసం వెతుకుతున్న వాళ్ళారా, లోకములో దేవుడని వెతుకుతున్న వాళ్ళారా, ఇదిగో ఆయన మీతో మాట్లాడుతున్నవాడు. ఆయన పరిశుద్ధమైన దేవుడు, ఆయన సజీవమైన దేవుడు, ఆయన మనం ప్రేమిస్తున్నవాడు. యోహాను సువార్త 14:18 చెప్తాడు. యోహాను సువార్త 14:18 చూస్తే, మిమ్మల్ని అనాథులుగా విడవనయ్యా, మేము యేసుప్రభు దగ్గరకు వస్తే మా పరిస్థితి ఏంటి? వాస్తవమే, దేవుడు మమ్మల్ని బాగు చేశాడయ్యా, కానీ మా పరిస్థితి ఏంటి? మోసాన్ని విడిచిపెట్టిన వారిని, అక్రమం విడిచిపెట్టిన వారిని, దుర్నీతిని విడిచిపెట్టిన వారిని, అపవిత్రను విడిచిపెట్టిన వారిని, అసత్యం విడిచిపెట్టిన వారిని, అబద్ధం విడిచిపెట్టిన వారిని, దుర్నీతి క్రియలకు దూరంగా ఉన్న వారిని, ఆ వ్యభిచారాన్ని విడిచిపెట్టిన వారిని ఆయన అనాథులుగా విడిచేవాడు కాదు. మిమ్మల్ని అనాథులుగా విడవను, మీ అద్దకొద్దను, కొంతకాలమైన తర్వాత లోకం నన్ను ఎన్నడూ చూడగాని, అయితే మీరు నన్ను చూచెదరు. ఆమేన్. దేవుడు మనం విడిచిపెట్టేవాడు కాదమ్మా, దేవుడు మనం విడిచిపెట్టేవాడు కాదయ్యా, దేవుడు మన త్రోసివేసేవాడు కాదు. పూట కుట్టి కోసం జ్యేష్ఠత్వం నమ్ముకునే ఏషావులంటే వ్యభిచారులు మనకు కాకూడదు అన్నాడు ఆయన. కనుక ఈరోజు ప్రేమిస్తున్న దేవుడు, అంతవరకు ప్రేమించే దేవుడు ఇష్టపడుతున్నావా? నీ చెయ్యి పట్టుకొని నడిపించేవాడు, నేను ఆశ్రయించేవాడు కాదు, నీ పనిని ఆశ్రయించేవాడు, నీ వ్యాపారం ఆశ్రయించేవాడు, నీ కుటుంబాన్ని ఆశ్రయించేవాడు. ఒకవేళ నువ్వు తెలియకనే గుంటలో పడితే ఆయన లేవనెత్తుతారంతే. నువ్వు అంగీకరిస్తే మోకరించి ప్రార్థన చేద్దాం. నీకు ఆరోగ్యం కలగజేసి, నీ కుటుంబాన్ని దీవెని కలగజేసి, నీ వయసు తగిన ఆశీర్వాదం దయచేసి, అనకు ఆరోగ్యం ఇచ్చి, నీ ప్రార్థన జవాబుటకు ఇష్టపడుతున్నాడు. ప్రార్థన చేద్దామా? అడుక్కు యేసయ్య దగ్గర. ప్రియమైన తల్లులారా, ప్రియమైన సహోదరులారా, సహోదరులారా, ఈ ఉదయ కాలంలో వాక్యం వినేవాళ్ళారా, మీరు ఏ స్థలంలో ఉన్నా సరే, మీరు ఎవరైనా సరే, మీరు ఏ స్థితిలో ఉన్నవారైనా సరే, ఆయన ప్రేమిస్తున్నాడంతే. నీవు తన వాడుగా మార్చబడితే నిన్ను ప్రేమిస్తున్నాడమ్మా. కావచ్చు, అయ్యో నా కొడుకులు నా మాట వింటలేదు, లేక నా పిల్లలు నా మాట వింటలేదు, నా భర్త వింటలేదు, లేదా కొన్ని లేక నా భార్య వింటలేదు అని కొన్ని విషయాలు అనుకోవచ్చు. కానీ ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ ఉదయ కాలమును నీ ప్రేమించి మాట్లాడుతున్నాడు. ఆయన ఆశ్రయించుకున్నాడు. యవనస్తులారా, నీకు న్యాయం చెట్టుకున్నాడు. ఆయన న్యాయం చేస్తున్న దేవుడా. ఏ హృదయం తెరబడుతున్న ఆ హృదయాన్ని వెతుకుతున్నవాడు. పరిశుద్ధ తండ్రి,
జిమ్మలేసయ్య, మీ పవిత్ర పాదాల కొందనాలు. నీవు మమ్మల్ని ప్రేమిస్తున్నామని, మీరు మమ్మల్ని ప్రేమిస్తున్న చదివించిన తండ్రి కదా, అందుకు మీ పాదాలు కొందనాలు తెలుస్తున్నా. మీరు మమ్మల్ని ప్రేమించకపోతే ఈ లోకంలో మా జీవితము అదొక చీకటిగా ఉంటుంది కదా. మీరు ప్రేమించి స్వస్థపరిచినారు, మీరు ప్రేమించి మీ మార్గంలో ప్రవేశించారు, మీరు ప్రేమించి మీ సత్యమును తెలియపరిచినారు, మీరు ప్రేమించి మీ పేరు పెట్టినారు, మీరు ప్రేమించి మా చేయి పట్టుకున్నారు, మీరు ప్రేమించి మమ్మల్ని ఆదరిస్తున్నారు, మీరు ప్రేమించి మమ్మల్ని నడిపిస్తున్నారు, మీరు ప్రేమించి మమ్మల్ని ఆశ్రయిస్తున్నారు. అందుకు నీ పాదాలు కొందరు తెలుస్తున్నారు. అయ్యా, మనసులు దేశించచ్చు, మీరు దేశించే దేవుడు కాదు. మనసులు అసహించుకోవచ్చు, మీరు అసహించుకునే దేవుడు కాదు. అయ్యా, మనసులు ఘనతను కోరుకుంటున్నారు, నీవైతే మమ్మల్ని ప్రేమిస్తున్నావు, నీ దాసుని ప్రేమించావు, నీ మాటను బట్టి ప్రకృతిని మమ్మల్ని బ్రతికిస్తున్నావు. ఈ ఉదయకాలం ఎంతమంది తల్లులు ఏ కుటుంబం అయితే నీ కోసం ఎదురు చూస్తాం, నీ ప్రేమను కోరుకుంటుందో వారికి మీరు సహాయం చేయండి. వారి రాకపాకుల్లో మీరు తోడే ఉండండి, వారి స్టడీ పరంగా మీరు తోడే ఉండండి, వారి ఉద్యోగ ప్రయత్నం సఫలం చేయండి, వారి వివాహ విషయాలకు సఫలం చేయండి, వారి భూపంటలను ఆశీర్వదించండి, వారు చేస్తున్న ఉద్యోగ రీతులు కూడా కరుణించండి, వారి ఆపాలను కరుణించండి, వారి కాంట్రాక్ట్ పనులు కరుణించండి. ఇంకా తండ్రి, ఆయా పనులు వినలలో పనిచేసేవారు కానీ ఆయా స్థితులను కూడా జ్ఞాపకం, అదేవిధంగా బలహీనంగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి శరీరంలో ప్రతి బలహీనతను తొలగించి, ఒకవేళ మా మీద పగబట్టిన వారు కావచ్చు కానీ మీ కటాక్షం దయచేసి నీ చిత్తవిధి ప్రభు దుష్ట చేతులు వారు పడకుండా కూడా సహాయం తెచ్చండి నాయనా. నీ మేలుని మనిషి తిరగబాటు చేసేవారు కావచ్చు, నీ పరిశుద్ధ నామను బట్టి ప్రభు నీ పరిశుద్ధమైన బాహు చాచి వారు నీకు లోబడి కృప దయచేయండి. ఈ ఉదయ కాలంలో మమ్మల్ని దాటిపోక నీ కృపా సన్నిధిని మా రక్తస్తున్న బంధుమిత్రుల రక్షణ మారుమస్సు దయచేస్తూ క్రీస్తున్న ప్రతి బిడ్డను ఒకసారి జ్ఞాపం చేసుకొని మా దేశాన్ని కూడా రక్షణ దయచేసి ఈ దిన మా దిన ప్రయాణాలను మీకు అప్పగిస్తున్నాం నాయనా తండ్రి ప్రభు. మరి సూర్యాస్తమించే వరకు కూడా నిత్యం ప్రభు దినమంతా కూడా మమ్మల్ని కాపాడుతూ నీ దాసం నీ పనిలో వాడుకుంటూ నీ కటాక్షం దయచేస్తూ నీ వాగ్దానాన్ని నిత్యం అద్దుకునే కృప నాకు మాకు కూడా దయచేసి నీ కవిట్లో దాచుకొని మా చెయ్యి విడవక ఈ దినం నడిపించి మీరు మమ్మల్ని ఆశ్రయించమని, మీరే కరుణించి కటాక్షించండి. ఏ కుటుంబానికి దుష్ట చేతిలో ఉంటే ఈ క్షణమే విడిపించి మీరు విమోచించమని, మీ కృపగా సన్నిధి తెచ్చమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. అందరూ కొందనాలు.